టైం 10:15 అవుతుంది మార్నింగ్. వెహికల్ తీసుకొచ్చిన షోరూమ్ దగ్గరకొచ్చేసాను. ఈ టైం ఎందుకు చెప్తున్నా అంటే మీకు చివర్లో చెప్తాను. వెహికల్ తీసుకొచ్చేసాను. ఆల్మోస్ట్ షోరూమ్ దగ్గరకొచ్చాను నిజామాబాద్‌లో. వెహికల్ తీసుకొచ్చేసి ఇక్కడ సెక్యూరిటీ గేట్ దగ్గర వెహికల్ దేనికోసం తీసుకొచ్చామనేది రాపిచ్చేసి మనం ముందుకెళ్ళాలి. ఈరోజు మన వెహికల్‌కి ఏమేం చేసిండ్రో, ఎంతెంత ఖర్చయిందో ఒక్కొక్కటి డీటెయిల్స్‌గా చెప్తాను. ఒకటి ఆయిల్ ఫిల్టర్ వేసిండ్రు ఫస్ట్‌ది. ఆయిల్ ఫిల్టర్‌కి ఎంత 179 ఛార్జ్ ఇంక్లూడింగ్ జీఎస్టీ. చెప్పండి అని ఇంక్లూడింగ్ జీఎస్టీతోని చెప్తున్నా. రెండోది వచ్చేసి ఆయిల్ చేంజ్ చేశారు. ఆయిల్ చేంజ్‌కి 2,159 అయింది. మూడోది ఇంకోటి ఫస్ట్ టైం ఇది 15,000 ఎవ్రీ 15,000కి బ్రేక్ ఆయిల్ ఖచ్చితంగా చేంజ్ చేయాలని చెప్పిండ్రు. సరే చేయమని చెప్పిన. బ్రేక్ ఆయిల్‌కు 112 అయింది. తర్వాత విండ్ షీల్డ్ వచ్చేసి అవి 50 ml అవి వేశారు. ఈ గ్లాస్‌కి అది షాంపూ టైప్ ఉంటుంది, అది వేశారు. ఆ తర్వాత కార్ షాంపూ క్లీనింగ్ పర్పస్ ఒక 2 వేసిండ్రు, రూ. 30, ఈచ్ వన్ 15 రూపీస్. టైర్ పాలిష్ అవి ఒక 30 రూపీస్, అవన్నీ ఒక 2 వేశారు. టైర్ పాలిష్ అంటే ఇదే వాషింగ్ చేసేటప్పుడు టైర్లకి వేస్తారు. తర్వాత సీట్ ప్రొటెక్షన్ కవర్, అవి మన సీట్ అనేది సీట్ ఉంది కదా, వాళ్ళు కూర్చుండి వర్క్ చేస్తారు కదా, ఎటువంటి అంటే డస్ట్ అంటకుండా ఆయిల్ అటువంటి ఏమంటకుండా పెడతారు. దానికోసమని ఒక 55 రూపీస్ వేశారు. తర్వాత వచ్చేసి కాటన్ వేస్ట్ అదొక 40 రూపాయలంట. ఈ క్యాప్ ఏందని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు అది ఆయిల్ తీసేటప్పుడు క్యాప్ పోయిందట. ఆ పోయిందానికి కూడా వాళ్ళు నామినేషన్ వేసిండ్రు 148 రూపీస్. తర్వాత క్యాప్ ఆయిల్ ఫిల్టర్ రింగ్ అది కూడా పని చేయలేదట, దానికి ఒక 34 రూపీస్ వేసిండ్రు. తర్వాత ఈ ఎక్స్ట్రీ క్లిప్ బ్లాక్ అని ఉంది కదా, మనం ఏదైతే వెనక ట్రే బాక్స్ చూపించానో అది కొద్దిగా లూజ్ అవుతుంది ఊడిపోతుందని చెప్పిన కదా, అవి వేశారు. వాటికి ఎంత 48 రూపీస్ అయినాయి. తర్వాత హ్యాండ్లింగ్ ఛార్జెస్ పర్ సప్లయర్ పార్ట్స్ దానికి ఒక 236 రూపాయలు వేసిండ్రు హ్యాండ్లింగ్ ఛార్జెస్ అంట. తర్వాత ఎవ్రీ 15,000 కిలోమీటర్కి ఒకసారి అది మేజర్ సర్వీస్ కిందకి వస్తుంది ఇదంతా. సో దానికోసం ఇంక్లూడింగ్ జిఎస్టీతో కలిపి 1,951 రూపాయలు లేబర్ ఛార్జెస్ వేసిండ్రు. సో టోటల్ అమౌంట్ వచ్చేసి నాకు 5,143 రూపాయలు అయింది. ఎంత? 28,000 కిలోమీటర్లకి. సో అరౌండ్ 30,000 అనుకోండి. 30,000 కిలోమీటర్లకి టాటా టియాగోకు అయిన ఖర్చు 5,143 రూపాయలు. ఇవాళ జనరల్ చెకప్ అని చెప్పేసి చేశారు కదా, అడిగిన జనరల్ చెకప్ ఏమేం చేస్తారంటే ఒకటి ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, ఏసీ ఫిల్టర్, తర్వాత అది బ్యాటరీ కూడా చెక్ చేసిండ్రు. బ్యాటరీలో ఎంత యాసిడ్ ఉందనేది లెవెల్స్ చెక్ చేసిండ్రు, అది నేను చూసిన. సో ఇవన్నీ క్లీన్ చేసిండ్రు. తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ లైట్ అంటే ప్రతి ఒక్క లైట్ వస్తుందా లేదా, ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి చెక్ చేసిండ్రు. సో అన్నీ ఓకే, అవన్నీ నాకు పాయింట్ టు పాయింట్ చూపించారు. తర్వాత ఏసీ కండిషన్ గురించి, తర్వాత ఏమన్నా సస్పెన్షన్ నాయిస్ ఉందా అని చెప్పేసి అడిగారు. అటువంటి ఏం లేవు. సో జనరల్ చెకప్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసి ఇచ్చారు. సో సాటిస్ఫైడ్. ఒక్కటి ఏంటంటే పొద్దున 10 గంటల 15 నిమిషాలకు బండి ఇస్తే అరౌండ్ 10:30కి ఇస్తే నాకు 4:30కి ఇట్లా అయింది. సో నేను వెళ్ళిన టైం బాగాలేకనా ఏమో తెలియదు, ఆ రోజు మాత్రం వెహికల్స్ బాగుండే. సో మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటర్ వాషింగ్కి ఇంకొక 1 అవర్ కంటే ఎక్కువ పడుతుందని చెప్పారు. సో నాకు అంత టైం లేక వాటర్ వాష్ చేయించలేను, వెళ్ళొచ్చేసిన. అందుకే ఈ టైర్ పాలిష్ బిల్లేసిండ్రు. మళ్ళీ ఈ కార్ షాంపూ ఇవి నాకే ఇచ్చిండ్రులే, ఇక నేనే వేసుకుంటాను వచ్చేసిన. ఓకే, సర్వీస్ అయితే బాగుంది. సర్వీస్ చేసిన తర్వాత కొద్దిగా పర్ఫార్మెన్స్ కూడా కొద్దిగా పికప్ పరంగా మెంచనే పెరిగింది. ఇది మన కొద్దిగా
ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయడం వలన దేనివల్ల కానీ ముందుకి సర్వీసింగ్కి ముందుకి సర్వీసింగ్ తర్వాత సో పోల్చుకుంటే బాగానే ఉంది. అమౌంట్ వచ్చేసి 5,143 రూపాయలు అయింది. సో థ్యాంక్ యూ. ఇది ఒకటి చేయలేరు అంతే ఉండదు, వీలైతలేదట, చేయడం అవుతలేదట. సో ఓకే, వెనక బ్యాక్ సైడ్ అయితే అది సెట్ చేసి ఇచ్చేసిండ్రు. వర్క్ నీట్గానే ఉంది బయట బ్యాక్ సైడ్. అదొకటి ఫ్రంట్ సైడ్ అది ఒకటి ఇది పట్టి మాత్రం అది చేయడానికి వీలైతలేదు అంటుండ్రు. సో 4:30 అవుతుంది, వెహికల్ తీసేసుకున్నా వెళ్ళిపోతున్నాను. వాళ్ళకు సెక్యూరిటీ గేట్ పాస్ ఇచ్చేసి వెళ్ళిపోతే 4:30 అవుతుంది.